గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ హౌ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఈజీలీ. ఓకేనా? జనరల్ క్యాలిక్యులేషన్స్లో ఒక్కొక్కసారి మనకు వస్తుంది, సపోజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8, ఈ నంబర్ తీసుకున్నా 8836 అనుకోండి. మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 8836 తీయాలి మనకి. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ఇంత వచ్చింది, మనకి ఎక్స్ కావాలంటే దీని రూట్ కావాలి మనకి. దీని రూట్ ఫైండ్ అవుట్ చేయడంలో టైం కన్జ్యూమింగ్ అవుతుంది. ఒకవేళ మీకు కొన్ని అప్ టు 20 వరకు కాకపోయినా కొన్ని మీకు ఒకవేళ ఇవి స్క్వేర్స్ కనుక లర్న్ అయి ఉంటే తర్వాత ఈ ఐడెంటిటీ 2 డిజిట్స్కి అయితే ఈ ఐడెంటిటీ, 3 డిజిట్స్కి అయితే ఈ ఐడెంటిటీ. ఓకేనా? ఈ ఐడెంటిటీస్ వస్తే మీరు ఏ నంబర్కైనా స్క్వేర్స్ చాలా ఈజీగా 3 డిజిట్స్ నంబర్ వరకు స్క్వేర్స్ చాలా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ది ఏంటి, 2116. ఈ ఐడెంటిటీ ఒకసారి చెప్పేస్తాను. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, దీని స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఈ ఏని bతో మల్టిప్లై చేసేసి దాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ 2ab. మళ్ళీ చెప్తున్నాను చూడండి, a + b హోల్ స్క్వేర్ అయితే ఈ ఫస్ట్ డిజిట్ది స్క్వేర్ చేసేస్తాం, ఇందులో ఏది ఉంటే అది. తర్వాత సెకండ్ డిజిట్ది స్క్వేర్ చేస్తాం, ప్లస్ ఉంటే ఆ ప్లస్ కాబట్టి అన్ని ప్లస్ఏ తీసుకుంటున్నాను నేను. మీకు ప్లస్ ఈజీ అవుతుంది, అందుకనే ప్లస్తో చెప్తున్నా. ఓకేనా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఏంటి, a ఇంటూ b, దీంతో మల్టిప్లై చేసి దాన్ని 2తో మల్టిప్లై చేసేస్తాం. దట్ ఈస్ 2ab. ఓకేనా? ఫస్ట్ మనం 2 డిజిట్స్ నెంబర్ది డిస్కస్ చేద్దాం ఎలాగో. ఇప్పుడు మీకు 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇవి ఎందుకు రాసానంటే మీకు ఒక లాజిక్ చెప్పడానికి. ఇప్పుడు 1 స్క్వేర్లో 1 ప్లేస్లో 1 వస్తుంది, లాస్ట్లో 1 వస్తే ఇప్పుడు చూడండి లాస్ట్లో 6 వచ్చింది మనకి. ఇవి చాలా ఇంపార్టెంట్ డిజిట్స్. నేను తీసుకున్న వాటిల్లో అన్నిట్లో 6 వచ్చింది, 4 వస్తుంది. ఓకే, ఎనీవే లాస్ట్లో 6 వస్తుంది అంటే అది ఎయిదర్ 4 దాంట్లో 4ది స్క్వేర్లో 6 వస్తుంది, లేదంటే మనకి 6 ఇంకా 6 స్క్వేర్లో 6 వస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నంబర్ తీసుకుందాం, 2116. అంటే 2116లో మనకి దేని స్క్వేరో చెప్పాలి. అంటే ఇది ఫస్ట్ ఒక నంబర్ స్క్వేర్ వస్తుంది, ఈ నంబర్ మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏ నంబర్ వస్తుంది అన్నది. ఓకేనా? ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఈ 1 ప్లేస్లో మనకి 4 అయినా వస్తుంది, లేదంటే 6 అయినా వస్తుంది. 1 ప్లేస్లో మనకి 4 అయినా వస్తుంది, లేదంటే 6 అయినా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పక్కనే ఇక్కడ ఏ నంబర్ వస్తుంది అన్నది ఎలా తెలుసుకుంటాం అంటే, ఇప్పుడు స్క్వేర్ కదా, ఈ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసి ఈ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసాక ఎంత మిగిలింది మన దగ్గర, 21 మిగిలింది. ఓకే, 21ని ఏం చేస్తామంటే ఈ లిస్ట్లో చూస్తాం. 21 దేనికి మధ్యలో వస్తుందంటే ఇక్కడ 16కి ఇక్కడ 25కి మధ్యలో వస్తుంది 21 కదా. అంటే ఈ 21 ముందర పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 16. ఓకే, 16 దేని స్క్వేర్, 4 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 4 వస్తుంది. ఇప్పుడు 2116 ఎయిదర్ 44కైనా స్క్వేర్ అవుతుంది, లేదంటే 46కైనా స్క్వేర్ అవుతుంది. కంపల్సరీ ఇందులోంచి ఏదో ఒక నంబర్ కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు 211 మళ్ళీ చెప్తున్నాను చూడండి, 6 ఉంది కాబట్టి 1 ప్లేస్లో మీకు 4 అయినా వస్తుంది, 6 అయినా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 స్క్వేర్ కాబట్టి 2 డిజిట్స్ మీరు క్యాన్సిల్ చేసేసాక 21 మిగులుతుంది. 21 ముందర పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ 16, ఈ 16 ఏమో 4ది స్క్వేర్ కాబట్టి ఇక్కడ 4 రాసేయడమే అంతే. ఓకే, ఇప్పుడు మనం 44 స్క్వేరా 46 స్క్వేరా అంటే అంతా మల్టిప్లై చేసుకుంటూ కూర్చోక్కల్లా, మనకి ఈ ఐడెంటిటీ వచ్చేస్తే 44ని మనం 40 ఇక్కడ చేసి చూపిస్తాం. 44ని మనం 40 + 4 అనుకుందాం. 46ని ఈ 2 కూడా మీరు చేయక్కల్లా, ఎగ్జామ్లో ఏదో ఒకటి చేస్తే చాలు, మీకు ఏదో ఒకటే చేసుకోవడం. ఓకే, 44 అంటే 40 + 4, 46 అంటే 40 + 6 చేసుకున్నారు అనుకోండి, కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అవ్వకూడదు. ఇప్పుడు a + b, ఇది a
ఇది బి అనుకుందాం. అంటే ముందర మనకి ఏ స్క్వేర్ కావాలి ప్లస్ బి స్క్వేర్ కావాలి. అంటే మనకి ఏం చేయాలి, 40 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 స్క్వేర్ 16 కాబట్టి 40 స్క్వేర్ అంటే 2 జీరోలు పెడతాం, ఏ స్క్వేర్ అయిపోయింది. బి ప్లేస్లో 4 ఉంది, 4కి స్క్వేర్ ఎంత 16, బి స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఇంటూ బి 40 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. 4 4 జార్ 16, 40 ఇంటూ 4 160. ఓకే, 40 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. ఇప్పుడు 116 డబల్ చేయాలి, 16 2 జార్ 32, సో 162 జా 2ab కదా, 2ab కదా మనకి ఇక్కడ కావాల్సింది 2ab, అందుకని 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు 40 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత 16, సో 40 స్క్వేర్ ఎంత అవుతుంది 1600, అందుకు 1600 రాసేస్తాం. ఇప్పుడు బి ప్లేస్లో 4 స్క్వేర్ 16 రాసేస్తాం. ఇప్పుడు 2ab కావాలి, ఏ ఇంటూ బి అంటే 40 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4 జార్ 16 కాబట్టి 160. ఇప్పుడు మనకి 2ab కావాలి, 2ab కావాలంటే 2 ఇంటూ 160 అనమాట. 16 2 జార్ 30 కాబట్టి ఇది 320, రైట్. ఇక్కడ మనం 320 రాసుకుందాం. 320 రాసుకుంటే ఇక్కడ ఏంటి 6 2 + 1 3. చూడండి ఇది కాదు కాబట్టి ఇంక మీరు దీనికి టిక్ పెట్టేయచ్చు. ఇది ఎందుకు కాదు, ఎందుకంటే 2116 ఉంది. ఇది మనం అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. ఇక్కడ 6 తర్వాత 3 వస్తుంది, ఇది కాదు. సో ఇక్కడ ఆపేసి మీకు తెలియడం కోసం ఇది కూడా చేస్తున్నా, అసలు ఇది చేసుకోక్కర్లేదు. ఇప్పుడు మనం 40 + 6 చేసుకుంటే 40 స్క్వేర్ ఎంత అవుతుంది, 40 స్క్వేర్ ఎంత అవుతుంది 1600 అయింది, 1600. 6 స్క్వేర్ ఎంత 36, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. 6 4 జార్ 24 కదా, అంటే 40 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 6 ఏబి అయిపోయింది. 40 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 240, 4 6 ఆర్ 24, 40 ఉంది కాబట్టి ఒక 0 పెట్టాం. 24కి డబల్ 480, 240కి డబల్ 480. ఓకేనా. 24కి డబల్ 48 కాబట్టి సో ఇక్కడ మనం 480 రాసేస్తాం, అది 2ab అయిపోతుంది. 2 ఇంటూ ఏబి 480. ఇప్పుడు వీటిని మీరు యాడ్ చేస్తే 6 3 + 8 11, 6 + 4 10 111, 1 + 1 2 వచ్చేసింది మీకు ఫస్ట్ నెంబర్. ఓకేనా. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి టైం కన్జ్యూమింగ్ అనిపించవచ్చు, పెద్దగా అనిపించవచ్చు. ఓకేనా. ఇది లేకపోతే మనకి చాలా ఈజీగా వస్తుంది. సెకండ్ నెంబర్ చూడండి, నేను కొంచెం క్విక్గా చెప్తాను మీకు. ఫస్ట్ నెంబర్ మీకు అర్థమైపోయి ఉంటుందని ఐ హోప్. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్ ఏంటి 8836. ఇది నేను కొంచెం క్విక్గా చెప్తున్నాను, మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఈ వీడియోని మీరు 2-3 సార్లు చూస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి 6 ఉంది కాబట్టి ఇది వన్స్ ప్లేస్లో మనకి ఏమేమిటి వస్తాయి, 4 అయినా వస్తుంది లేదంటే 6 అయినా వస్తుంది, ఎందుకంటే వన్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో మనం 4 వేసేసుకుందాం, 4 ఆర్ 6. ఇప్పుడు మనకి పక్కని ఏంటి రావాలి అంటే ఈ 2 క్యాన్సిల్ చేస్తే 88 వచ్చింది. 9 9 జార్ 81 కదా, 88 అంటే 88కి ముందర 81 పర్ఫెక్ట్ స్క్వేర్, 81 ఏమో 9కి పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఈ నంబర్ మనకి 94 దేనా స్క్వేరు, 96 దేనా స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏదో ఒకటి తీసుకోండి, మీ చాయిస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 94 తీసి చూపిస్తున్నాను మీకు. 94 అంటే మళ్ళీ మనం ఈ ఐడెంటిటీకి వచ్చేస్తాం, 90 + 4 హోల్ స్క్వేర్. ఓకేనా. 90 + 4 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో 90 ఉంది, బి ప్లేస్లో 4 ఉంది. ఏ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఏమో 81 అవుతుంది, 90 స్క్వేర్ కాబట్టి 2 జీరోలు పెట్టుకున్నాం. 4 స్క్వేర్ ఏమో 16 అవుతుంది, ఏ ప్లస్ బి అయిపోయింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు 2ab అంటే 2 ఇంటూ 90 ఇంటూ 4 అనమాట. 2ab అంటే 9 4 జార్ 36 కాబట్టి ఇది 360 వస్తుంది, మల్టిప్లైడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 0s ఆర్ 0. లేకపోతే 36ని డబల్ చేసి కూడా మీరు దానికి ఒక 0 పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, 2 అండ్ 720. ఇందులో 720 మీరు యాడ్ చేసేయండి. 6 2 + 1 3, 7 + 1 8, 8836 కాబట్టి ఇది మనకి చూడండి వచ్చేసింది ఆన్సర్.
8836 కాబట్టి ఇది 94 స్క్వేర్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమవుతుంది. ఇది 94 స్క్వేర్, రైట్. అలాగే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 5476. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకుని మీకు ఇక్కడ 20 దాకా కూడా నేను మీకు స్క్వేర్స్ ఇచ్చాను. ఇది కూడా ఒకవేళ లర్న్ అవ్వకపోతే ఇవి ఈజీగా లర్న్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక్క రోజులో మీకు ఇవన్నీ లర్న్ అయిపోతాయి. ఓకే, ఇవి లర్న్ అయిపోయి ఈ ఐడెంటిటీ ఉంటే ఎనీ 2 డిజిట్ నంబర్ స్క్వేర్ మీరు చాలా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు థర్డ్ 5476 చూద్దాం. థర్డ్ 5476, మళ్ళీ 6 లాస్ట్లో ఉంది కాబట్టి మనకి యాతో 4 వస్తుంది, ఎయిదర్ 4 ఆర్ ఎయిదర్ 6 వస్తుంది వన్స్ ప్లేస్లో. దీని స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏంటో. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ మనం క్యాన్సిల్ చేస్తే 54 మిగులుతుంది. 54కి ముందర 54 ఈ రెండింటికి మధ్యలో వస్తుంది కదా, 49కి 64కి మధ్యలో వస్తుంది 54. అంటే దీని ముందర పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 49 దేనికి స్క్వేర్? 7. కాబట్టి ఇది 7. ఇక్కడ మనకి వస్తుంది 7. ఇది ఎయిదర్ దీనికైనా స్క్వేర్ ఆర్ దీనికైనా స్క్వేర్. ఎనీ వన్ మనం ఈ ఐడెంటిటీ యూస్ చేసి చూసేసుకుందాం. 74 అంటే 70 + 4 హోల్ స్క్వేర్గా దీన్ని చేద్దాం. ఇప్పుడు 70 ఏ ప్లేస్లో ఉంది? 7 7s are 49 కాబట్టి 7 7s are 49 కాబట్టి 70 స్క్వేర్ ఎంత అవుతుంది? 4900 అవుతుంది. 4 స్క్వేర్ ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఇప్పుడు 2AB చూడాలి. 70 × 4 × 2 అనమాట 2AB అంటే. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. 7 4s are 28 × 2 280. 70 కదా, ఇది 280 అయిపోతుంది, మల్టిప్లైడ్ బై 2. ఓకే, 28కి డబల్ మీరు డైరెక్ట్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేకపోతే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మటుకు అవ్వకూడదు. 2 0s are 0, 2 8s are 16, 1 క్యారీ ఓవర్, 2 2s are 4, 560. ఇందులో 560 మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది 6 + 1 7, 9 + 5 14, 1 క్యారీ ఓవర్. సో ఇది 74కి స్క్వేర్ మనకు వచ్చేసింది చూడండి. 5476 సో 74కి స్క్వేర్ ఇది కాదు. ఓకే, ఇది మనకి 74కి స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ 74. ఐ హోప్ మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి తీద్దాం. ఇవి 2 డిజిట్స్ నెంబర్ అయితే ఈ ఐడెంటిటీ తోటి A + B హోల్ స్క్వేర్తో చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కూడా 3 డిజిట్ నంబర్స్ తోటి తీసుకున్నాను. ఇవి ఎలా చేద్దాం చూసుకుందాం. 4th ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా అంతే. 10,000 మనకేముంది ఇక్కడ? 10,404 ఉంది. వన్స్ ప్లేస్లో 4 ఉంది. వన్స్ ప్లేస్లో 4 ఎందులో వస్తుంది? ఎయిదర్ 2లో వస్తుంది ఆర్ 8లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ 10404 ఉన్నది. దీని ఈజ్ ఈక్వల్ టు సమ్ నంబర్కి దేనిదైతే వన్స్ ప్లేస్లో మనకి ఎయిదర్ 2 అయినా వస్తుంది, లేదంటే మనకి 8 అయినా వస్తుంది. దాని స్క్వేర్ అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఈ రెండు నంబర్స్ని మనం క్యాన్సిల్ చేస్తే 104 ఉంది. ఒకవేళ మీకు ఇవి కనుక లర్న్ అయిపోయి ఉంటే 104 కాబట్టి మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు. 100 దీని 104 ముందర పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ 100 దేనికి స్క్వేర్? 10. కాబట్టి ఇక్కడ 10 రాసేసుకోవడమే. ఇది ఎయిదర్ 102 కైనా స్క్వేర్ అవుతుంది, లేదంటే 108 కైనా స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు 108 అన్నమాట. ఇప్పుడు 102ని మనం ఈ A + B + C హోల్ స్క్వేర్ ఐడెంటిటీలో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు 102 అంటే దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తాం? 100 ఓకే ప్లస్ ఇక్కడ 102 కాబట్టి మనం 100 + 2 తీసేసుకుంటే ఇది A + B దాంట్లోనే అయిపోతుంది. A + B దాంట్లోనే అవుతుంది. 100 స్క్వేర్ ఎంత? 100 స్క్వేర్ అంటే 4 zeros పెట్టుకోండి కదా. 100 × 100 అంటే మనం 4 zeros 10,000 అవుతుంది. 2 స్క్వేర్ ఎంత?
4. 100 ఇంటూ 2 ఎంత? 200. 200 డబల్ 2ab కదా, అంటే 400. అంటే ఇది అయిపోతుంది 40401. సో ఇది 102కి స్క్వేర్ మనకు వచ్చేసింది కదా, సేమ్ నెంబర్ వచ్చేసింది చూడండి ఇక్కడ 10404. అంటే ఇది 102, ఇది కాదు. ఓకేనా? ఈ నంబర్ మనకి 102 ది హోల్ స్క్వేర్. ఓకే, అలాగే నెక్స్ట్ మనం ఇంకోటి లాస్ట్ది కూడా డిస్కస్ చేసేద్దాం త్వరగా. ఈ వీడియో మీకు వర్త్ వాచింగ్. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎగ్జామ్స్లో జనరల్గా వస్తుంది, స్క్వేర్ రూట్ మనం తీయవలసి వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టులో స్క్వేర్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టులో మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్లో చాలా టైం పడుతుంది. ఈ టెక్నిక్ యూస్ చేస్తే మీకు చాలా ఈజీగా మీరు చేసుకోగలరు. ఇప్పుడు మన దగ్గర ఏముంది, 5th ఎగ్జాంపుల్ తీసుకుంటే 23,104. 4 ఉంది అంటే మళ్ళీ మనకి వన్స్ ప్లేస్లో ఎయిదర్ 2 అయినా వస్తుంది, లేదంటే ఎయిదర్ 8 అయినా వస్తుంది. 8 8s are 64, 2 2s are 4. 4 వన్స్ ప్లేస్లో వస్తుందంటే దీన్ని స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు నంబర్స్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 231. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే 15, 225 కదా, దీని ముందర 231 ముందర పర్ఫెక్ట్ స్క్వేర్, 225 అది 15కి స్క్వేర్ కాబట్టి ఇక్కడ 15 రాసేయడమే. ఓకే, ఇప్పుడు ఇక్కడ 15 రాసేస్తే 152 10 స్క్వేర్ అవుతుంది, 158 దెన్న స్క్వేర్ అవుతుంది. 152 తీసుకుందాం అంటే 152ని ఇప్పుడు మనం ఇది వస్తుంది. దీని ప్రకారం 3 ఉన్నాయి కదా, 3 ప్లేసెస్. దీన్ని ఎలా చేస్తాం, 100 ప్లస్ 50 ప్లస్ 2 ది హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్. అలాగే ఏ ఇంటూ బి దానికి 2తో మల్టిప్లై చేస్తాం, బి ఇంటూ సి దాన్ని 2తో మల్టిప్లై చేస్తాం, ఏ ఇంటూ సి దాన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అవన్నీ యాడ్ చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 100 స్క్వేర్ అంటే 100లో 2 జీరోలు కాబట్టి దాని స్క్వేర్లో 4 జీరోలు వస్తాయి. ఓకే, 50 స్క్వేర్ 5 స్క్వేర్ 25 కాబట్టి 2500 అయిపోతుంది 50 స్క్వేర్ అంటే. 2 స్క్వేర్ అంటే 4. ఇవి వేరే యాడ్ చేసేసుకోండి, ఈజీ అయిపోతుంది. 40521. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది. 50 స్క్వేర్ 5 స్క్వేర్ 25 కదా, 50 అంటే 50 ఇంటూ 50 2 జీరోలు ఉన్నాయి కాబట్టి పక్కన 2 జీరోలు పెట్టేయడమే, అంతే అనమాట. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయ్యాక మనకి 2ab కావాలి. ఏ ఇంటూ బి అంటే ఎంత, 100 ఇంటూ 5 500 అవుతుంది, కానీ ఇంకో జీరో ఉంది కాబట్టి 5000. 5000ని డబల్ చేస్తే మనకు వస్తుంది 10,000. ఓకే, 2ab అంటే 10,000 అవుతుంది.